ఎన్టీఆర్‌ని చూసి చేతులెత్తి దండం పెట్టారట మాజీ మంత్రి విడుదల రజని. విడుదల రజని గురించి మనకు తెలియంది కాదు. విడుదల రజని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కంటే కూడా వైసీపీలో ఉన్నప్పుడే ఆమె గురించి గట్టిగా వినపడింది. కారణం ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి ఆమె ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పాపం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. వైసీపీ పార్టీ కోసం సొంత వాళ్ళని సైతం దూరం చేసుకున్న విడుదల రజని ఇప్పుడు రాజకీయాల్లో ఏం చేయాలో అర్థం కాక పాపం చాలా ఇబ్బందులు పడుతోంది. కాబట్టే ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు చూసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా మరి విడుదల రజని గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో చాలానే అన్యాయం చేశారని, మరి ఇలాంటి పనులు చేయాల్సింది కాదని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. విడుదల రజని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో సైలెంట్‌గా ఉండేవారు. ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్లారో, ఎప్పుడైతే ఆవిడకి మంత్రి పదవి వచ్చిందో, ఒక హెల్త్ మినిస్టర్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులకి అక్కడ ఏం చేయాలో, అలాగే ఆరోగ్యపర రీత్యా వాళ్ళందరికీ ఎలా ఉండాలో వాటిని గురించి ఆలోచించాలి గానీ, అనవసరంగా వృధా ప్రయత్నాలు చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం, అలాగే కావాలని మీడియాల ముందుకొచ్చి మేకప్‌లేసుకొని చూపించడం కాదంటే అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం ఆమెను దుయ్యబట్టేవారు. మరి అలాంటి విడుదల రజని వైసీపీ పార్టీలోకి ఉండడంతో అటు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నందమూరి బాలకృష్ణని అందరినీ విమర్శించారు. ఇప్పుడు తమ సొంత పార్టీ నాయకుడే తను ఓడిపోవడానికి కారణమయ్యారని తెలుసుకొని ఎంతగానో షాక్ అయ్యారు విడుదల రజని. అందుకే తెలుగుదేశం పార్టీలో